హాయ్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి సెషన్ అయిపోయిందమ్మా. మరి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రాశారని అనుకుంటున్నాను, మంచిగానే రాశారనుకుంటున్నాను. మరి ఓవరాల్గా మనకి 24th 21st నుంచి 28th వరకు 5 రోజులు జరిగింది. 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా బాగానే రాశారు. మరి ఓవరాల్గా ఫిజిక్స్ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మరి 10 షిఫ్ట్కి జరిగిన ఇండివిజువల్ అప్డేట్స్ అయితే ఆ రోజు అయితే ప్రతిరోజు అయితే ఇవ్వటం అయితే జరిగింది. నేను కూడా మరి ఎలా జరిగింది అనాలిసిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆల్ షిఫ్ట్ అనాలిసిస్ జనవరి 21st 22nd 23rd 24th 28th వరకు జరిగిన ఆల్ షిఫ్ట్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. మరి ఫిజిక్స్ ఓవరాల్ హైలైట్స్ మనము క్రికెట్ జరిగిన తర్వాత ఓవరాల్ హైలైట్స్ చూస్తాం కదా, అదేవిధంగా హైలైట్స్ ఈ విధంగా మరి ఫార్ములా బేస్డ్ అయితే ఈసారి ఎక్కువగా ఇచ్చాడంట. ఫార్ములా బేస్డ్ 50 to 60% ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. లార్జ్ పోర్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ 50 to డైరెక్ట్లీ బేస్డ్ ఫార్ములా. మెనీ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ సిమిలర్ టు ప్రీవియస్ క్వశ్చన్స్, ఈజీ మరి మేకింగ్ దెమ్ ఈజియర్ ఫర్ స్టూడెంట్స్. అందుకని ఎక్కువగా పీఓక్యూ చేయమని చెప్తున్నాం, పీఓక్యూ చేయమని స్టూడెంట్స్ని మొత్తుకుంటున్నాం. మన ఛానల్ నుంచి మొట్టమొదటి నేను చిన్నప్పటి నుంచి కూడా పీఓక్యూస్ ఎక్కువ చదివేవాడిని. ఇప్పుడు నేను అంతకుముందు కూడా మరి నా యొక్క ప్రిపరేషన్లో భాగం పీఓక్యూస్ ప్రతి ఏ సబ్జెక్ట్ చదివినా మరి అకాడమిక్ ప్రోగ్రామ్స్ కానీ పీఓక్యూస్. తర్వాత పోతే క్యాలిక్యులేటివ్ 15 to 20% ఈసారి ఫిజిక్స్లో ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయమ్మా. క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అవటం జరిగింది. అరౌండ్ 15 to 20% ఆఫ్ క్వశ్చన్స్ రిక్వైర్డ్ స్ట్రైట్ క్యాలిక్యులేషన్. దీస్ క్వశ్చన్స్ ఆర్ టిపికల్లీ లాంగ్వేజ్ దట్ కుడ్ బి ట్రిక్కీ ఫర్ సమ్ స్టూడెంట్స్ డిమాండింగ్ కేర్ఫుల్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్. బాగా చదివి మరి అర్థం చేసుకున్న వాళ్ళు అయితే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండే క్యాలిక్యులేషన్ బేస్డ్ అయితే ఉండటం అయితే జరిగిందని ఒక అనాలిసిస్ జరిగింది. తర్వాత స్టేట్మెంట్ బేస్డ్ ఈసారి తక్కువ ఇచ్చాడు. దీస్ ఆర్ ఫ్యూ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్, మేకింగ్ దెమ్ రేర్ ఇన్ దిస్ పేపర్ అనమాట. ఈసారి స్టేట్మెంట్ బేస్డ్ కెమిస్ట్రీలో అడిగారు. మరి స్టేట్మెంట్ బేస్డ్ ఇక్కడ తక్కువగా అడిగాడు. దిస్ చేంజ్ మైట్ హ్యావ్ అఫెక్టెడ్ ద స్టూడెంట్స్ హూ ప్రిపేర్డ్ హెవీలీ ఫర్ దిస్ టైపు. కొంతమంది ఎక్కువగా ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా స్టేట్మెంట్ బేస్డ్ ఫిజిక్స్లో ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు కొద్దిగా ఇవి మరి డిస్కరేజ్ అవటం కానీ స్టూడెంట్స్ జరగటం. స్టేట్మెంట్ బేస్డ్ అయితే ఎక్కువగా రాలేదు ఈసారి క్వశ్చన్స్. అదేవిధంగా కాన్సెప్టువల్ క్వశ్చన్స్ 20%, ఆల్ అబౌట్ 20% క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ రిక్వైర్డింగ్ బ్రెయిన్ స్ట్రామింగ్ అనమాట. బ్రెయిన్ స్ట్రామింగ్ మీ మెదడుకు పదును పెట్టిన వాళ్ళకే మరి 20% రావటం అయితే జరిగింది. అదేవిధంగా చూసినప్పుడు కెమిస్ట్రీ ఓవరాల్ మనం క్రికెట్లో చూసిన హైలైట్స్ మరి 6-4 ఎలా పోయింది. అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు క్యాలిక్యులేటివ్ 15 to 20%. ఇక్కడ కూడా క్యాలిక్యులేటివ్ కొన్ని ఏ లిమిటెడ్ బట్ ఇంపాక్ట్ఫుల్ పోర్షన్ ఇన్వాల్వ్డ్ లెంతీ క్యాలిక్యులేషన్ విత్ ట్రిక్కీ లాంగ్వేజ్. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఇవ్వటం డొంక తిరుగుడుగా ఇచ్చారు ఈసారి క్వశ్చన్స్ అన్నీ కూడా. నా ముఖ్య ఎలా ఉండాలంటే తిప్పి ఇచ్చినట్టు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఇవ్వటల్లా. టెస్టింగ్ యాక్యురసీ అండ్ రీడింగ్ ప్రెసిషన్ అంటే బాగా చదివి అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ 15 to 20% క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత కాన్సెప్టువల్ క్వశ్చన్స్ 50% ఇచ్చారంట. ఎక్కువ మరి కెమిస్ట్రీలో ఈసారి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగటం జరిగింది. మేజర్ వెయిటేజ్ వాజ్ గివెన్ టు కాన్సెప్ట్ డ్రివెన్ ప్రాబ్లమ్స్ రిక్వైరింగ్ అప్లికేషన్ లింకింగ్ ఐడియాస్ ఆన్ ద స్పాట్ థింకింగ్ రేదర్ దెన్ డైరెక్ట్ రీకాల్. అంటే మనం డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు స్పాట్లో మనం థింక్ చేయాలి, స్పాట్లో థింక్ చేసి వాటిని ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. తర్వాత స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ 20% స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఎక్కువ మంది ఇదే కంప్లైంట్ ఇచ్చారమ్మా. స్టేట్మెంట్ బేస్డ్ ఈ చాట భారతం చదవలేక మొత్తం ఏబిసి ఉంటుంది, ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది. ఇవన్నీ చదివి వాటిని అర్థం చేసుకోవాలని స్టూడెంట్కి టైం పడుతుంది, లెంతీగా ఉంది. ఇప్పుడు నిన్న మార్నింగ్ పేపర్ అయితే 28th మార్నింగ్ పేపర్ ఏంటి చాలా లెంతీగా ఉంది. నోటీసబుల్ ఫ్యూర్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి షిఫ్టుల్లో మరి క్వశ్చన్స్ అడగటం అయితే జరిగింది. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ 15 to 60% ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఎక్కువ ఎన్సీఆర్టీని ఫోకస్ చేసుకున్నాడు, గుర్తుపెట్టుకుని ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. డామినెంట్ చంక్ వాజ్ ఓరియంటెడ్ అండ్ బెనిఫిటింగ్ యాజ్ వెల్ ప్రాక్టీస్డ్. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసాడో అండర్స్టాండింగ్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళకే ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. అందుకని పీఓక్యూస్ని ఎక్కువగా చదవండి. పీఓక్యూస్ కెమిస్ట్రీ ఎస్పెషల్గా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వీడు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా క్రామింగ్ బేస్డ్ క్వశ్చన్స్, ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ రివార్డెడ్ డైరెక్ట్ మెమరీ బేస్డ్ ప్రిపరేషన్ కీపింగ్ రోల్ లెసన్స్ మార్జినల్లీ రిలవెంట్ బట్
డెసిషన్ మరి కొద్దిగా రిలవెంట్ ఉంటుంది. క్రామింగ్ బేస్డ్ అంటే కొద్దిగా ఉండినట్టు ఉంటుంది కానీ దానికి ఉండదు అనమాట, సంబంధం ఉండదు. అలాంటి క్వశ్చన్స్ 10 to 15% క్వశ్చన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. ఇక మ్యాథమెటిక్స్ హైలైట్ చూస్తే ఓవరాల్గా 70% పీవైక్యూస్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ క్యాలిక్యులేషన్ లెంతీగా ఉన్నాయమ్మా. మ్యాథమెటిక్స్ ఏంటంటే మెయిన్ లెంతీ పోర్షన్. సపోజ్ ఒక ప్రాబ్లం చేయాలంటే 10 minutes 5 minutes ఈ విధంగా పడుతుంది లెంతీ. నిన్నైతే మరి 28th మార్నింగ్ అయితే ఫిజిక్స్ లెంతీగానే ఉంది, కెమిస్ట్రీ లెంతీగానే ఉంది, మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా అన్ని లెంతీగా వచ్చినాయి స్టూడెంట్స్. ఓవరాల్గా చూస్తే ఎక్స్పెక్టెడ్ మనము పర్సంటైల్ వర్సెస్ మార్క్స్ చూసినట్టయితే January 99.9 రావాలంటే మీకు జనవరి షిఫ్ట్ 1లో 224 రావాలి, షిఫ్ట్ 2లో 21st 230 రావాలి. మరి 22nd January షిఫ్ట్ 1లో 243, 22nd January షిఫ్ట్ 2లో 219, 227, 23rd January షిఫ్ట్ 1, 23rd January షిఫ్ట్ 2 224 రావాలి. క్వశ్చన్స్ 236 24 షిఫ్ట్ 1, January 24 షిఫ్ట్ 2 214. మనకి 28th January షిఫ్ట్ 1లో 230 మార్కులు రావాలి. 28th January షిఫ్ట్ 2 227. మరి 99 రావాలంటే మనకి 158 మార్క్స్ రావాలమ్మా. 21st షిఫ్ట్ 1, 21st షిఫ్ట్ 2 174, మరి 22nd షిఫ్ట్ 1 186, 22nd షిఫ్ట్ 2 156, 23rd షిఫ్ట్ 1 166 మార్క్స్, 23rd షిఫ్ట్ 2 158, 24th షిఫ్ట్ 1 178, 24th January షిఫ్ట్ 2 148 మార్క్స్, 28th మనకి షిఫ్ట్ 1 174 మార్క్స్ రావాలి. 166 28th January షిఫ్ట్ 2. ఈ విధంగా స్టూడెంట్స్ మీరు అదేవిధంగా 95% రావాలంటే మీకు ఒక మార్నింగ్ షిఫ్ట్లో 21st మార్నింగ్లో 101, ఆఫ్టర్నూన్ 123, 22nd మార్నింగ్ 129, ఆఫ్టర్నూన్ 99. అంటే ఇది షిఫ్ట్ చాలా టఫ్గా ఉంది. 99 వస్తే ఎవరి 95%. 23rd మార్నింగ్ 112 మార్క్స్ రావాలి, 95 రావాలంటే. 23rd షిఫ్ట్ 2 101 మార్క్స్ రావాలి. 24th షిఫ్ట్ 1 120 మార్క్స్ రావాలి. 24th షిఫ్ట్ 2 96, 28th మార్నింగ్ 126, ఆఫ్టర్నూన్ 112 మార్క్స్ అయితే రావాలి. ఇక ఓవరాల్గా 93.5 ఇవి రావాలంటే ఇక్కడ 89 మార్క్స్ రావాలమ్మా. 21st షిఫ్ట్ మార్నింగ్ 89, ఆఫ్టర్నూన్ 111, 22nd మార్నింగ్ 177, 127 అంటే ఇది ఈజీ షిఫ్ట్ లాగా ఉంది, ఈజీ షిఫ్ట్ ఉంటుంది. సారీ మరి ఇది టైపింగ్ ఎర్రర్ ఉంటుంది. 95 మార్క్స్ అమ్మ ఇక్కడ రావాల్సింది మనకి 95 రావాలా. 26 షిఫ్ట్ 170 రాంగ్ మిస్టేక్ చేసాం. తర్వాత 22nd షిఫ్ట్ 2 88 మార్క్స్, 23rd షిఫ్ట్ 1 101, 23rd షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ 90 మార్క్స్. మరి 24th మార్నింగ్ 108, 24th షిఫ్ట్ 2 85 మార్క్స్, 111. మీకు 93 మార్క్స్ రావాలంటే 111 మార్క్స్ రావాలి. తర్వాత 93 111 వచ్చేసి మీకు 28th ఆఫ్టర్నూన్. ఇదమ్మా ఓవరాల్గా ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ గమనించగలరు. ఇది ఓవరాల్గా మనకి మరి ఆల్ ద షిఫ్ట్ అనాలిసిస్ అయితే ఇచ్చాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని డీటెయిల్స్ అయితే రావటం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ మన దగ్గర మొత్తం ఐఐటి కట్ ఆఫ్స్ మొత్తం ఉందమ్మా. ఐఐటి డేటా 23 ఐఐటీలో డేటా మొత్తం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మొత్తము మరి రేపు 12వ తారీఖుని మీకు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మొత్తం రిజల్ట్స్ మొత్తం అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఏ పర్సంటైల్కి ఎన్ని మార్క్స్కి మీకు ఎక్కడ ఏ ఎన్ఐటీలో సీటు వచ్చేది కూడా డీటెయిల్స్ ఇవ్వటం. మరి ట్రిపుల్ ఐటీ అదేవిధంగా మనకు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన 26 ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంది. మరి అటల్ బిహారీ వాజ్పేయి, మరి అదేవిధంగా లక్నో ట్రిపుల్ ఐటీ, మంచి టాప్ ట్రిపుల్ ఐటీ, జబల్పూర్ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అప్డేట్ మన దగ్గర ఉంది. ట్రిపుల్ ఐటీ కర్నూలు, ట్రిపుల్ ఐటీ కాంచీపురం, మంచి
మంచి త్రిబుల్ ఐటీ, మరి గౌహతి, ఇలాంటి మంచి మంచి త్రిబుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ కూడా కట్ ఆఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మన దగ్గర త్రిబుల్ ఐటీలకు సంబంధించి ఎన్ఐటీలకు సంబంధించిన ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ తిరుచి కానీ, ఎన్ఐటీ కాలికట్, మొత్తం టాప్ ఎన్ఐటీ డీటెయిల్స్ మొత్తం కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.